ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అంటూ వైసీపీ ఆందోళనలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. పెట్రోల్ ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలంటూ అప్పట్లో కొడాలి నాని మాట్లాడారు. ఇప్పుడు వైసీపీ నేతలకు దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తారంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెధవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. పనికిరానిటువంటి వెధవే నువ్వు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్లీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్లీ తగలబెడతానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడితే కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి నువ్వెన్ని ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసినా, ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. లుచ్చ పనులు బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఏమవుతుంది? డబ్బా చేమడబ్బాతోడు ఇంద్రుడు చంద్రుడు ఈ పోటుగాడు లేగితే మనిషికి అదితో తొక్క తోటకూర అని చెప్పి న్యూస్ వేస్తారు. అది చూసుకుని ఇప్పుడు వెళ్తాడు 1 గంటకి ఇంటికాడ కూర్చుని ఏ టీవీలు ఏమేమి వస్తున్నాయని వీడి గురించి నా గురించి ఏం చెప్పారు, నన్ను తువపని చెప్పారా, తురుముగాని అని చెప్పారా, మేవని అని చెప్పారా, బొంగ అని చెప్పారా, బోసన్ అని చెప్పారని చెప్పి ఈ ఎవరో 1 గంట 2 గంటలు కూర్చుని చూసుకుని అంతా పోటుగాడు లేడని జబ్బలు దొరుకుని పడుకుంటాడు.